సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులకు అంతుచిక్కని రీతిలో థింక్ డిఫరెంట్ అంటున్నారు. తాజాగా శనివారం మహబూబ్ నగర్ ఎంబీఎస్ మైదానంలో స్థానికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పాలమూరులో అరుణమ్మకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. పాలమూరుకు తాను ఏం చేశానో ప్రజలు ఆలోచించి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంబీఎస్ మైదానంలో స్థానిక ప్రజలు, చిన్నారులు, వయోవృద్ధులను అరుణమ్మ ఆప్యాయంగా పలకరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్కి ఈరోజు పొద్దున్నే ఇక్కడంతా వాకింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది. సో వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరితో కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా తప్పకుండా గెలిపిస్తాం, ఈసారి మోదీ గారే ఉండాలి, మీరే ఉండాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఈ గ్రౌండ్ గురించి కూడా అంటే చాలా మంది వాకింగ్ చేస్తున్నారు ఈ గ్రౌండ్లో. సో ఈ గ్రౌండ్ అంతా కూడా లెవెల్ సరిగ్గా లేకపోవడము, సో వాకింగ్ ట్రాక్ లేకపోవడము, మేమంతా రోజు వాకింగ్కి వస్తాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా భవిష్యత్తులో మీరు మాకు కల్పించాలని వాళ్ళు అడిగినారు. తప్పకుండా ఎంబీఎస్ ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ వాకర్స్ కోసం అందరికి కూడా దీన్ని అభివృద్ధి కోసం నా సహకారం తప్పకుండా అందిస్తాను. అదేవిధంగా ఈ ఎంబీఎస్ కాలేజ్ గురించి కూడా నేను చెప్పాలి. ఎంబీఎస్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో మా మామ డీకే సత్యారెడ్డి గారు ఈ కాలేజీని ఆనాడు ప్రారంభించినారు. ఈ కాలేజీని ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేసినారు. జిల్లాలో 2 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఫస్ట్ కాలేజు ఆనాడు గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కాలేజు, తర్వాత ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ మహబూబ్ నగర్లో. ఈ 2 కూడా మా మామగారు అయినటువంటి డీకే సత్యారెడ్డి గారు వీటిని స్థాపించారు. ఈ గ్రౌండ్ కూడా ల్యాండ్ ఆనాడు చాలామంది టౌన్లో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా కలిసి తన ఒక కమిటీగా ఏర్పడి మొత్తం ఈ ల్యాండ్ని కూడా ఈ కాలేజీకి ఏర్పాటు చేయడంలో వారు కీలక పాత్ర పోషించారు. సో తప్పకుండా, ఎందుకంటే అప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అప్పుడు గద్వాల, అలంపూర్ కూడా ఈ పార్లమెంట్లోనే ఉన్నాయి. సో వారు ఇక్కడ రాజకీయంగా అనేక పదవులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ అభివృద్ధిలో కూడా వారికి కీలక పాత్ర ఉన్నది. సో ఇక్కడ తప్పకుండా ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ కోరినటువంటి విధంగా ఈ గ్రౌండ్ను వాకింగ్ కోసం కానీ ఇతర స్పోర్ట్స్ కోసం కానీ తప్పకుండా అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో. నాకు యోగాకి షెడ్ అడిగినారు, సో యోగాకి కూడా షెడ్ అడిగినారు. షెడ్ కోసం కూడా తప్పకుండా నా సహకారం అందిస్తానని చెప్పిన. సో అందరు కూడా చాలా మంచి స్పందన ఉంది. ఎవరిని మాట్లాడినా, ఎవరిని కదిలించినా, ఎవరిని అడిగినా కూడా తప్పకుండా ఈరోజు రాబోయేటటువంటి ఓటు ఏదైతే ఉందో పార్లమెంట్కి వేసేటటువంటి ఓటు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మీరు గెలవాలి, తప్పకుండా మీకు మద్దతు ఇస్తాం, తప్పకుండా మీరు గెలుస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట. సో ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం, మోదీ గారి యొక్క నాయకత్వం ఈ దేశం కోసం, ఈ 2 కూడా ఈరోజు చాలా అనివార్యం అనేది ప్రజల్లో నుంచి వ్యక్తమవుతున్నటువంటి వారి యొక్క మాట, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆకాంక్ష. మరి తప్పకుండా మహబూబ్ నగర్ ప్రజలకందరికి కూడా నేను కోరుతా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదం అందించండి. మోదీ గారి నాయకత్వంలో పాలమూరు నుంచి మరి ఇక్కడి నుంచి గెలిపించండి. పాలమూరు అభివృద్ధికి నా శాయశక్తుల ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.